బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి తెలుగుదేశం వర్సెస్ జనసేనగా మారింది వ్యవహారం. ఎందుకు అంటే డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం అంశంపై జనసేన కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు రియాక్ట్ కూడా చేసింది. కేంద్ర కార్యాలయం ఇచ్చింది. మీడియా ముందు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్ డైరెక్షన్స్ ఇచ్చింది. నేతల డిమాండ్తో రచ్చ మొదలైపోయి స్థాయిలో మండిపడ్డారు జికులు. లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్సాకు అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇవ్వాలంటూ డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికుల మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకి పతాక స్థాయికి చేరి అంశంపై యాక్ట్ కావద్దంటూ నేతలకు టీడీపీ ఆదేశాలు జారీ చేశారు. మరి ముఖ్యంగా కడప ఇన్ఛార్జ్ ఇండియా తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిఠాపురం కావచ్చు వాసు ఆ తర్వాత ఇన్ఫాక్ట్ చూసుకుంటే మంత్రి టీ భరత్ కూడా దావోస్ పర్యటనలో ఆయన ఒక అడుగు ముందుకు వేసి లోకేష్ చెప్పడం ఒక్కసారిగా కాకిరేపింది. దీంతో జన సైనికులు మండిపడుతున్నారు. జనసేన ఇదే అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో పరిస్థితి. ఈ నేపథ్యంలోని నిన్న తెలుగుదేశం ఇచ్చింది తమ క్యాడర్ కు సంబంధించి ఎవరు కూడా రియాక్ట్ కావద్దంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. మీరెవరు కూడా డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి రియాక్ట్ కావద్దు అంటూ కూడా ఈ నేపథ్యంలో ఇంకొంటి అంశాలను ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది ప్రయత్నం చేద్దాం. అప్పుడు సిద్ధ రాజేష్ నిన్న తెలుగుదేశం ఈ రోజు కొద్ది జనసేన డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ జనసేన అంటే తెలుగుదేశం నేతలకి ఒక హెచ్చరిక లాంటి ఆదేశాలు ఇచ్చిన 2 గంటల తర్వాత జనసేన పార్టీ కొన్ని ఆదేశాలు వచ్చాయి. అది డిప్యూటీ పదవి గురించి ఎవరు కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ సోషల్ మీడియా కూడా దీనిపైన స్పందించొద్దంటూ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరు కూడా ఈ అంశాన్ని మాట్లాడొద్దని చెప్తున్నారు. దాన్ని మీరు కౌంటర్ ఇవ్వద్దంటూ కూడా ఆదేశాలు అయితే ప్రస్తుతం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పార్టీ వర్సెస్ జనసేన మీదుగా సోషల్ మీడియాలో జరుగుతుంటే మరోవైపు మీడియా ముఖ్యంగా చాలా మంది మంత్రులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది చినికి గాలి. ఇటు తెలుగుదేశం పార్టీ ముందుగా స్పందించి ఇప్పుడు జనసేన పార్టీ స్పందించి కేంద్ర కార్యాలయం నుండి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినట్టు మీద మాట్లాడుతుంటూ ఒక ఆదేశాలు ఇవ్వడంతో పార్టీ అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలు పడుతున్న తరుణంలో ఇప్పుడు ఆ వాదన ఇంకా కొంత రాజకీయ ముఖ్యంగా కూటమిలో నేతల మధ్య విభేదాలు అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇటు జనసేన పార్టీ అధ్యక్షులు స్పందించి నాయకులందరూ కూడా పట్టున్నారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది ఆ అంశం మీద రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఒకవేళ ఈ అంశాన్ని ఇక్కడతో వదిలేస్తారా, ఇంకా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇదే అంశాన్ని రిపీట్ చేస్తారా చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు ఒకవేళ ఎలాంటి మాట్లాడితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీఎం డిమాండ్ తోనే ముందుకు వెళ్తూ తప్పించి ఎక్కడ కూడా వెనక్కి తగ్గమని ఆ పార్టీ నేతలు కూడా చెబుతున్న తరుణంలో ప్రస్తుతం కంట్రోల్ చేయగలిగారు. కానీ తర్వాత ఒక 6 నెలల లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందని మెజార్టీ నేతలు పట్టుబడితే ఏం చేస్తారు కూడా రాజకీయ వర్గాలు నడుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాదు, ఒక 2 ఏళ్ళైనా సీఎం పదవి ఇవ్వాలి. జనసేనను కనుక బలమైన కనుక అప్పుడు ఏం చేస్తారు, కూటమి దీని గురించి మాట్లాడుతాను ఖర్చుకోవడం నడుస్తుంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికి అయితే టీడీపీ అధిష్టానం వాళ్ళ కంట్రోల్ చేస్తూ జనసేన వచ్చే ప్రస్తుతమే మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికైతే కంట్రోల్ అయ్యబడుతుంది. పైన మరి ఇంకా ఈ ఇష్యూ ఎవరైనా రియాక్ట్ కనుక ఏమైనా తీసుకోమంటూ కూడా చెప్పుకొచ్చిందా? పార్టీ లైన్ దాటే అనేక సందర్భాల్లో మనం చూసి పార్టీ లైన్ దాటి మాట్లాడినా వాళ్ళ మీద అదే రిపీట్ అవుతుందనే ఉద్దేశం వచ్చేలాగానే ప్రస్తుతం అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని గౌరవకుండా ఎవరైనా ప్రత్యేకంగా మాట్లాడితే కనుక వాళ్ళ మీద అయితే ఉంటాయి. అయితే దాన్ని ఇప్పుడు వరకు అంటే కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి 3 పనిచేసి బట్టి ఇప్పుడు కేంద్ర కార్యాలయం కష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి అవకాశం లేదు. ఎందుకంటే నేతలే చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని ఇక్కడితో వదిలే అవకాశం కనపడుతుంది. ఇంకా త్వరగా ఎలాంటి ఇష్యూస్ చాలా మంది మాట్లాడుతుంది. ఇరు పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ స్పందించి పూర్తి ఉద్దేశించి కూడా మాట్లాడొద్దంటూ ఆదేశాలు మాత్రం జరిగింది. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన సందర్భం దాంతో పాటు తెలుగుదేశం సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మాలు కావచ్చు వాళ్ళు కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో జనసేన కూడా ఒకటే మాట్లాడుతున్న జనసేన రిప్రజెంటేటివ్స్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని వెళ్తాం పవన్ కళ్యాణ్తో మాట్లాడతామంట చెప్పినటువంటి పవన్ కళ్యాణ్తో మాట్లాడే అవకాశం కావచ్చు. ఆఫ్ కోర్స్ మీగా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ కానీ ఆన్ ది రికార్డ్ రియాక్ట్ కాకపోయినా ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడే సంత కావచ్చు, లేకపోతే ఇటు జనసేన నేత పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడే అవకాశం సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా అధ్యక్షులతో పాటు పార్టీ సంబంధించినటువంటి పిఎస్సి మెంబర్లతో వాళ్ళతో
కూడా మాట్లాడుకున్నారని కూడా సమాచారం ఉంది. అంశంలో పాటు కూటమి మధ్య కొంత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ఈ డ్యామేజ్ ముందుగా మాట్లాడి వచ్చాయని చెప్పాలి. కావాల్సిన చంద్రబాబుతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఇదంతా మాట్లాడి ఆ పార్టీకి సంబంధించినటువంటి నిన్న హైకమాండ్ ఆదేశాలు మాట్లాడు జనసేన పార్టీ కూడా అదే ఛాన్స్ జారీ చేసింది కాబట్టి ఒకవేళ రాకోకుండా కంట్రోల్ చేయాలంటే ఇద్దరు అంటే జనసేన బీజేపీ ముగ్గురు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫర్దర్ గా దావోస్ వచ్చిన తర్వాత దీని గురించి ఏమన్నా మాట్లాడుకుంటారు అనేది కనబడుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు లోకేష్ గురించి వాళ్ళు మాట్లాడడం ఇప్పుడు దారితీస్తున్న అంశం. ఎందుకంటే యువ నాయకులు అంటే ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక ఎత్తు అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం దారితీస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కళ్యాణ్ కానీ పురంధేశ్వరి నేతలతో మరోసారి ఇలాంటి కూటమిలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా నేతలతో సమావేశం పెట్టుకుని ఎవరైనా మాట్లాడతారా అనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం డిప్యూటీ అంశంపై జరిగిన కీలక ఆదేశాలు చేసింది. డిప్యూటీ సీఎం అంశం ఎవరు రియాక్ట్ కావద్దంటూ చెప్పుకొచ్చింది కార్యాలయం. మీడియా ముందు అలాగే సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చేయొద్దంటూ లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి టీడీపీ నేతల డిమాండ్తో మొదలైంది. వారం రోజుల నుంచి ఈ నేపథ్యంలో నిన్న మరీ ముఖ్యంగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్పై తీవ్ర స్థాయిలో జన సైనికుల నుంచి వ్యక్తమైంది. డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన తీవ్రంగా వ్యతిరేక జన సైనికులు ఒకవైపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలంటూ కూడా అక్కడ లోకేష్ డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమోట్ కొత్త మీదకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం కార్యకర్త జన సైనికులకు మధ్య డైలాగ్ వార్ పీక్స్ కిరుకుంది. డిప్యూటీ అంశంపై ఎవరు రియాక్ట్ కావద్దంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకు డైరెక్షన్స్ ఆదేశాలు జారీ చేసింది. జనసేన కూడా కొద్దిసేపటి క్రితం డైరెక్షన్స్ ఇచ్చింది. ఎవరైనా ఉల్లంఘిస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నట్టు కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యం జరగబోతోంది. ఇంకా ఇది రోజు రోజుకి ముద్దుని పాకాడ పడుతుందంటూ ఇప్పుడు తెలుగుదేశం డైరెక్షన్స్ ఇచ్చింది కార్యకర్తలకి. డిప్యూటీ సీఎం అంశం మీద ఎవరు యాక్ట్ కావద్దంటూ కాసి ఉంది. ఆసక్తికరంగా At KL Global Business School, and the students of today and leaders of tomorrow. KLA Business School.